అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నారు. చాలు. మీరు సంపూర్ణ విధేయత. ఆమేన్. ఆమేన్. ఈ రోజున మన టాపిక్ ప్రభు మాట్లాడుతున్నది విధేయత. ఆమేన్. పౌలు అంటున్నాడు కొరింథీ సంఘమా, పరిశుద్ధాత్మ శక్తి ఉంది, భాషల వరం ఉంది, ప్రవచిస్తున్నారు, దర్శనములు కంటున్నారు, కళలు కంటున్నారు, వాగ్దానాలు నెరవేర్చబడుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. కానీ సంపూర్ణ విధేయత. స్తోత్రం. ఏంటిది? సంపూర్ణమైనది అంటే ఫుల్ఫిల్ అవటానికి ప్రత్యేకముగా నిండి ఉన్నటువంటి దాన్ని సంపూర్ణత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడితే రాసిన ఈ మాట ఏమంటున్నాడంటే, సంపూర్ణమైనటువంటి ఆ విధేయత లేకపోతే అవిధేయులవుతారు అని దేవుని లేఖనాలు మాట్లాడుతున్నాయి. అవిధేయులైన వారి నాశనములు వేరుగా ఉన్నాయి. దాన్ని నేను చెప్పను. దేవుని చిత్తమైతే మరొక ఉపవాస ప్రార్థనలో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. విధేయత గురించి మాట్లాడుతున్నాను. సంపూర్ణమైన విధేయత, సంపూర్ణమైన పరిపక్వత, సంపూర్ణమైన జ్ఞాన వివేకముల చేత ప్రభు సన్నిధిలో విధేయత. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల్ని మెప్పించవచ్చు, మనుషులను గణపరచవచ్చు. వారికి మనకు మధ్య సాగినంత కాలం సాగుతుంది. సాగిన రేవు ఆగినది అనుకో, ఏనాటికైనా ఒక రేవు ఎండాల్సిందే. ఆమేన్. ఒక రేవు ఆగాల్సిందే. కానీ సంపూర్ణమైనటువంటి ఒక గొప్ప నిర్ణయమును నిర్ణయించి వెళ్ళిన క్రీస్తు నాథుని ఎదుట ఉన్న విధేయత, అది ఎండదు, ఆగదు, నిలువదు, సాగుతుంది. ఆమేన్. ఆమేన్. విధేయతలో ఏ వ్యక్తిని నిలబెట్టి విధేయత గురించి చెప్పాలి అంటే, యేసు క్రీస్తు తప్ప ఏ నరుని దగ్గర కూడా అంత విధేయత లేనే లేదు. అప్పగించబడిన రాత్రి, ఇంకా ఆ రాత్రి అప్పగించబడతాడు. నోటితో మొహం మీద ఉమ్ము వేసే దినం ఉంది. తీసుకుని వెళ్ళి గాయాల పాలు చేసి రక్తసిద్ధమైన పరిస్థితుల మధ్య నిలబెట్టవలసిన దినముల క్షణములలో ప్రభు ఏం చేశాడు తెలుసా? ఒక పాత్రలో నీళ్లు తెచ్చి 12 మంది శిష్యులను కూర్చుండబెట్టి వారి పాదములను కడిగాడు. స్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణమైన విధేయత. పేతురు అడిగాడు, అయ్యా ఏంటి కాళ్ళు కడుగుతున్నావంటే, ఇది ఇలాగ జరగాలి పేతురు. తండ్రి చేత నడిపించబడి వచ్చినటువంటి కుమారుడైన క్రీస్తు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే, పల్లెకారు వాళ్ళ పాదాలు కడిగాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్థాయి లేని వానినే మన చూపే చులకనగా చూస్తారు. కాస్త అన్ని రంగాలలో వాడు స్థిరుడై లేకపోతే వాడి విలువ తక్కువగా మాట్లాడతాడు. కానీ ప్రభు అలా చూపించాల. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా.
నెలకొల్పుటకు క్రీస్తు యేసు అంటున్నాడు, ప్రభా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు, అయినను నీ చిత్తమే జరగగా. ఆమె ఎంత విధేయత కదా! విధేయతకు ఆయన తప్ప ఏ వ్యక్తిని కూడా పెట్టడానికి లేదు అవకాశం లేదు. ఎంత విధానంగా పెట్టి చూపించాలని చూసినా ఆయన తప్ప వేరొకరు లేదు. ఆయన సంపూర్ణమైన విధేయతలో నిలబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసే భక్తి, నువ్వు పాడే కీర్తన, నువ్వు స్తుతించే ఆరాధన, నువ్వు చెప్పే వాక్యం, నువ్వు వెళుతున్న సంఘం, నువ్వు చేస్తున్న భక్తి విధానం, ఇదంతా కూడా సంపూర్ణ విధేయతలో మిళితమైనది. ఆమె నువ్వు దేనిలో విధేయతను చూపాలి?